ఇనశవములే సొమ్మ సిల్లునమ్మ. తల్లి గర్భగుడి. ఎంత అద్భుతం ఇది. ఆంజనేయ స్వామి ఉన్నాడు, అది గర్భగుడి. అంతే, చుట్టూ గేట్లు, చుట్టూ గోడలు, ఎంతో రక్షణతో ఉండే గుడి. మన తల్లి కూడా, మనం గర్భగుడిలో ఉన్నాం. ఆ తల్లి ఎంత రక్షిస్తుందో. ఒక్క క్షణం కదలకపోతే తల్లి ఆవేదన. కదిలితే నొప్పులు వస్తాయి, కానీ వచ్చిన పర్లేదు, కానీ నా బిడ్డ కదలాలి. కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన శవమూలె సొమ్మ సిల్లునమ్మ. అమ్మంటే ఎంత గొప్పదు బ్రహ్మకైనా వర్ణించవశమౌనా. ఎన్ని జన్మలున్న కవులు కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగున. పొద్దు పొద్దున లేచి నీ నామములు తలచి నిన్ను పూజించిన నీ రుణం తీరున అమ్మా. కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. పచ్చి బాలింత ఈ వెచ్చని ముంగితూ ఒళ్ళు నొప్పులు ఉన్న ఓచికోని అమ్మ. నువ్వు కక్కి ఎరిగిన గొడ్డలు పిండి సాగరితు అమ్మ సబ్బులారుగును. చిన్ననాడు అమ్మ అమ్మని అంటూ గోల చేసి నువ్వు మారాము చేస్తే సున్నితంగా అమ్మ చెంపను గిల్లి ముద్దాడి సంకాన ఎత్తుకుంటది. రత్నమా మెరిసే ముత్యమా నా బంగారు తండ్రిని అంటది. పడుకున్నా నువ్వు కూర్చున్నా రామ బంటోరే కాపల ఉంటది. చందమామలు చూపి గోరు ముద్దల పెట్టి జ్వాల పాడి నిన్ను పడుకుండు పెడతది అమ్మా. చూసారా అమ్మ ఎలా కరిగిపోతుందంటే, మన సబ్బు శరీరాన్ని పెట్టుకుంటాం, రోజులోకి ఏమవుతుంది సబ్బు అలా కరిగి చిన్నదైపోద్ది. అమ్మ కూడా అంతగా మనకి సేవలు చేస్తూ అలా కరిగిపోద్ది. అలాగే రామబంటులా కాపలా ఉండదంట మన బాల్యంలో. అంటే ఆంజనేయుడు అంటే ఎంత శక్తివంతుడు మనందరూ తెలుసు. ఆ విధంగా తల్లిని మనకి నిరంతరం రక్షిస్తూ ఉంటుంది.